సెలబ్రిటీస్ చూసి కామన్ పీపుల్ కూడా చెడిపోతున్నారు. వాళ్ళే చేస్తున్నారు. హలో హలో ఎవరు? సార్, నేను రోషన్ అండి, సుమన్ టీవీ. చెప్పండి రోషన్ గారు. సార్ బాగున్నారా? నేను హాస్పిటల్ ఉన్నాను రోషన్, నాకు హెల్త్ బాగాలేదు. అతనికి మ్యారేజ్ అయిందని తెలిసి సంబంధం వద్దనుకున్నారా సార్? లేకపోతే వాళ్ళిద్దరికి జ్యోతిష్యం కుదరలేదు, ఇద్దరికి ఏలనాటి శని ఉంది, అందుకోసమే వద్దనుకున్నాము అని చెప్పేసి వేణుస్వామి గారు అన్నారు. ఏది వాస్తవం ఉంది సార్? సార్ సార్ ఒక రెండు రోజులు టైం ఇవ్వండి సార్, నేను మాట్లాడుతాను. అంటే ఇప్పుడు అశూరెడ్డి వైపు ఏం తప్పలేదా సార్? ఒకటి చెప్పండి సార్. నాకు హెల్త్ బాగాలేదండి, నేను మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉన్నాను. దీనివల్ల హాస్పిటల్ ఉన్నాను, డిస్టర్బ్ చేయకండి. ఆయన కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు ఈ ఇష్యూ వల్ల. డెఫినెట్ గా ఉంటుంది, మన అందరం అనుకుంటాం, కానీ ఈ రోజు చిన్న చిన్న సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి, అబోవ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఫ్యామిలీసే. వీళ్ళు కొంచెం కుప్పిగంతులు వేస్తారు కానీ కొంచెం ఫేమ్ రాగానే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని. కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఆ ఎథిక్స్ మోరల్స్ చాలా ఫాలో అవుతారు. అంటే పరువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బు వస్తుంది, డెఫినెట్ గా పేరు వస్తే డబ్బు వస్తుంది అని ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు డబ్బు కోసం మన పేరు దిగజారినా, మన క్యారెక్టర్ దిగజారినా ఏం కాదనుకునే వాళ్ళు ఒకటి కాదు. సో ఇది అశూరెడ్డి గారి ఫాదర్ నిజంగా ఎంత బాధపడుతున్నారో మీకు అర్థమవుతుంది క్లియర్ గా.